హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పర్ఫెక్ట్ కొలతలతో కొబ్బరి అన్నం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా చాలా ఈజీగా దీన్ని రెడీ చేసేయచ్చు. బిర్యానీ కన్నా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికి మనం కొబ్బరికాయలు కొట్టుకొని కొబ్బరి పాలు తీసుకుంటే కొబ్బరి అన్నం అనేది చాలా చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. పెద్దగా స్పైసెస్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలా లైట్గా ఉంటుంది. కొబ్బరి అన్నం అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇలా కొబ్బరికాయ ముక్కలన్నీ తీసి పెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా జల్లెడ వేసుకుని అందులో మనం మిక్సీ పట్టిన కొబ్బరి పాలని ఇలా స్టెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం చేతితోటి కొబ్బరి పాలని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీలో వేసేసుకొని రెండోసారి కూడా కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకొని మళ్ళీ సేమ్ ఇలానే మనం పాలన్నీ కూడా తీసుకోవాలి. చూసారా, కొబ్బరి మొత్తం వచ్చేసింది, పాలు కూడా రెడీ అయిపోయినాయి. పాలు ఎంత చిక్కగా ఉంటే కొబ్బరి అన్నం అంత బాగుంటుంది. అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాం. ఇందులో కావాల్సిన స్పైసెస్ ముందుగా తీసి పెట్టుకున్నాం. అలాగే మనం 4 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ నెయ్యి అంటే ఇంట్లో తయారు చేసిన నెయ్యి. 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అందులో యాలుక్కాయలు, అలాగే చెక్క మొగ్గలు వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి చూడండి, వాటిని వేసుకోవాలి. చూసారా కొబ్బరి పాలు అనేవి ఎంత చిక్కగా ఉన్నాయో. నేనైతే 1 కేజీ రైస్ వండుతున్నాం, బాస్మతి రైస్ కాబట్టి 1.5 కేజీ నుంచి 3/4 వేసుకున్నాం. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా ఒకసారి కలుపుదామండి. ఇది తిరగబడిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. మరీ ఎక్కువగా కలపకూడదు, జస్ట్ ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేయాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత తీసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అని ఇక్కడే మనం చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు కనుక సరిపోనట్లయితే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకున్నాం. చూసారా ఇలా బాగా దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు మనం ఒక్కసారి చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా మళ్ళీ తిప్పకూడదు, ఎందుకంటే బాస్మతి రైస్ కదా, విరిగిపోతుంది ఎక్కువగా మనం తిప్పినట్లయితే. అలాగే చికెన్ కర్రీలోకి హోమ్ మేడ్ మసాలా కూడా రెడీ చేసుకుంటున్నాం. కొద్దిగా జీలకర్ర, అలాగే 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొద్దిగా చెక్క, 3-4 మొగ్గలు కూడా వేసుకుని బాగా కొట్టుకోవాలి. ఇది మా రోల్ అన్నమాట. బాగా కొట్టిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని, ఎక్కువ వాటర్ వేయకూడదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేసుకుని బాగా కొట్టుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది. ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక చిన్న
కూర గిన్నెలోకి తీసుకున్నాం. అలాగే చికెన్ కర్రీ అండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత చూసారా ఆయిల్ అనేది ఇలా చికెన్ నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టిన తర్వాత 5-6 విజిల్స్ తర్వాత చికెన్ అనేది రెడీ అయిపోయింది. చూసారా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని వేసేసుకుందాం. బయట ప్యాకెట్లో దొరికే మసాలాల కన్నా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మేమైతే మాత్రం ఎప్పుడు రెడీ చేసుకున్నదే వేసుకుంటూ ఉంటాం అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ రెడీ అయిపోయింది. అలాగే జీడిపప్పులు ఫ్రై చేసుకుని పైన గార్నిషింగ్కి వేసేసుకుందాం. ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. అలాగే ఐస్ క్రీమ్ వచ్చిందనమాట. చికెన్ కర్రీ, కొబ్బరి అన్నం, అలాగే పెరుగు చట్నీ, చాలా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేసి ఒక 1/2 కేజీకి 2 కొబ్బరికాయలు, ముప్పేటకాయలు అంటారు కదా, అటువంటివి అయితే చాలా బాగుంటాయి. ఎక్కువ పాలు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ 20 లైక్స్ అన్నా చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.